సరే నెగిటివ్ ప్రచారానికి తోడు ఆ సినిమా ప్రేక్షకులకు నచ్చలేదు, అట్టా నడిచిపోయింది. ఆ మధ్య ఇలాగే ఓ సినిమా ఈవెంట్ లో చిరంజీవి గారు రామ్ చరణ్ ఓ మగబిడ్డను కనిస్తే బాగుంటాది, మనవడి కోసం ఎదురు చూస్తున్నా అన్నట్టు మాట్లాడారు. దాని మీద కూడా రచరచ అయింది. మెగాస్టార్ ఇంట్లో మహిళలే మహారాణులని చాలా మంది ఆయనకు సపోర్ట్ గా మాట్లాడటం, ఆ తర్వాత ఆడవాళ్ళని ఆయన చాలా గౌరవిస్తారనే విషయం అందరూ ఒప్పుకోవటం అట్లా నడిచింది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే స్టేజీ ఎక్కారంటే చాలు సీనియర్లు గాడి తప్పి సినిమాల మీద ప్రభావం పడేలా చేస్తున్నారనేది చాలా మంది మాట్లాడుకుంటున్న విషయం. మోహన్ బాబు, కోట శ్రీనివాసరావు లాంటి వాళ్ళు కూడా ఇట్టాగే సినిమా ఈవెంట్లలో నోటికొచ్చినట్టు మాట్లాడేసి చాలా సార్లు ప్రజలకు కోపం తెప్పించారు. మరి వాళ్ళు ఎందుకట్టా చేస్తున్నారయ్యా అనంటే శాదత్వం పెరిగిందని కొందరు, డబ్బు ఎక్కువై కన్ను మిన్ను కానటం లేదని కొందరు, లెక్కలేనితనం అని ఇంకొందరు ఇట రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ మధ్యన మాట జారితే వ్యవహారం మామూలుగా ఉండటం లేదు. అందులోని సినిమా వాళ్ళు మాట జారితే మొత్తం సినిమానే సాగనాకి పోయేట్టు చేస్తున్నారు జనాలు. ఒక్కరు మాట్లాడే మాటలకు మొత్తం సినిమా మీదే ప్రభావం పడి అంతా నష్టపోయే పరిస్థితి వస్తుంది.